అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు అమెరికావకాయ కథ. దుష్ట శిక్షణ మరియు శిష్ట రక్షణ చెయ్యడానికే అప్పుడప్పుడు దేవుడు అవతారాలు ఎత్తి పని కానిచ్చేసి మళ్ళీ పాల సముద్రం మీద పాము పరుపు మీద పడుకోవడానికి పరిగెట్టి వెళ్ళిపోతాడని నేను చాలాసార్లు విన్నాను. కానీ అది నిజంగా ఎప్పుడూ కనలేదు, మూర్ఖొనలేదు. ఈ మూర్ఖొనుట అనే మాట ఖచ్చితంగా తెలుగు మాటే అయి ఉంటుంది. ఎందుకంటే మాట అర్థం నాకు తెలియదు. మిత్రలాభంలోనో మిత్రభేదంలోనో ఉంది కాబట్టి అది తెలుగు మాటే. మిత్రలాభం అంటే అర్జెంటుగా శివరంగాడు, మిత్రభేదం అంటే వాడు ఇందాక పీల్చి పేల్చిన బాటం బాంబు జ్ఞాపకం వచ్చింది. అసలు మర్చిపోతే కదా జ్ఞాపకం రావడానికి. ఆ రోజు డిసెంబర్ 27, 2010 నా సెల్ ఫోను అర్జెంటుగా మురిగింది. మనం పర్వాలేని టైంలో ఉన్నప్పుడు ఫోను వస్తే అది మోగుతుంది. కానీ ఏదైనా అర్జెంటు పనిలోనో కాలకృత్యాల టైంలోనో అయితే వెదవ్ ఫోను మొరుగుతూ ఉందన్నమాట. కొన్నాళ్ళు పోయాక మీద పడి కరిచే ఫోన్లు కూడా మన వాళ్ళు కనిపెడతారు. ఈ మాట వేదాలలో ఎప్పుడో రాశారట. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే 2 వారాల క్రితం మా ఇంట్లో నా కొంప మునిగింది. మొదటి కారణం ఆవకాయల డిపార్ట్మెంట్లో జరిగింది. మా ఇంట్లో ఆవకాయలు 2 రకాలు. మూడోది కూడా ఉంది. కానీ బ్రహ్మచారులకి బద్ధకస్తులకి బజార్లో దొరికే ఆవకాయలని ఆవకాయ అనుబుద్ధి నాకు వెయ్యదు. వాటిల్లో చాలా మటుకు గుజరాత్లో తయారు చేయబడ్డ మెడ్రాస్ పికిల్ లేదా కాలదోషం పట్టిన అనగా ఎక్స్పైర్ అయిపోయిన వాటిని ఒకటి కొంటే రెండోది ఉచితం పథకంలో అమ్మేవి. రెండోది మా క్వీన్ విక్టోరియా గారు వాళ్ళ అమ్మతో మాట్లాడుట, ఊళ్ళో తన స్నేహితులతో అమాయకంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ వాళ్ళు ఆవకాయలు పెట్టే రహస్యాలు కనిపెట్టి విజృంభించుట. మాలతీ చందూరు, సినీ నటి సూర్యకాంతం, ఎద్దనపూడి వగైరాలు వ్రాసిన వివరాలు పఠించి తనదే అయిన పద్ధతి సృష్టించుకొని అనేక రకముల ఆవకాయలు పెట్టుట. దీన్ని అమెరికా ఆవకాయ అంటారు. ఈ మధ్య అమెరికా వంట అనే తెలుగు టీవీ కార్యక్రమాలు కూడా ఆవిడ చూసింది. కానీ అందులో యాంకర్లు అమెరికా ఇళ్లాళ్ళు పట్టు చీరలు కట్టుకొని ఫస్ట్ ఏమో మీ హస్బెండ్ చేత మ్యాంగోస్ కట్ చేయించి ముక్కల మీద సాల్టు, పసుపు స్ప్రింకిల్ చేసి ఒక సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో ఆయిల్ ఒక వైడ్గా ఉండే యుటెన్సిల్స్లో పోసి ఈ మామిడి పీసెస్ అన్నీ వేసి గ్రోసరీ స్టోర్లో సేల్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసిన 2 పెప్పరు, మస్టర్డ్ సీడ్స్ అని ఇలా శుద్ధ తెలుగులో చెప్పుకుపోతుంటే ఆవిడకు అక్షరం ముక్క కూడా అర్థమవ్వక పట్టుచీర మీదే మనసు పడిన రోజులు అనేకం. ఈ వంటల కార్యక్రమంలో నాకు అసలు నచ్చని అంశం హస్బెండ్స్ చేత మ్యాంగోస్ తరిగించే భాగం. అలాంటి చచ్చు ఐడియాలు ఈ టీవీ వాడు ఎందుకు ఇస్తారో నాకు చస్తే అర్థం అవ్వదు. మా అమెరీ కిచెన్లోనే ఆవకాయలు పెట్టే ఈ తతంగంలో నేను ఎన్నిసార్లు ఎన్నెన్ని రకాలుగా నాకు తెలిసిన రకరకాల ఆవకాయలు పెట్టు విధములు చెప్పినా మా క్వీన్ విక్టోరియా పెడచెవిన పెట్టడం నాకు బొత్తిగా నచ్చలేదు. ఉదాహరణకి నాకు పచ్చావకాయ అంటే భలే ఇష్టం. దాన్నే తూర్పావకాయ అని, కాయావకాయ అని అంటారుట. మా విక్టోరియా మహారాణి కావడానికి వైజాగ్లో మహారాణిపేటలో పుట్టి పెరిగిన హార్డ్కోర్ తూర్పు అమ్మాయే అయినా ఈ పచ్చావకాయ పెట్టుటలో ఒకసారి నాతో విపరీతమైన భేదాభిప్రాయాలు ప్రకటించి అంతటి మహారుచి గల ఆవకాయని నా మొహంలా పెట్టి మామిడికాయల పరువు తీసి పారేసింది. ఎందుకంటే అమ్మా మహాతల్లి, ఈ ఆవకాయ మామూలు ఎర్రమిరపకాయలతో కాదు పచ్చమిరపకాయల కారంతో పెట్టాలి అని చెప్పినా వినకుండా నీ మొహం మై డియర్ హస్బెండు, మామూలు ఆవకాయలోనే పసుపు ఎక్కువ వేస్తేనే పచ్చరంగు వచ్చును అని ఆవిడ చేసిన పదార్థాన్ని రుచి చూడడానికి కానీ దానికి ఏ పేరు పెట్టాలో కూడా మా ఇంట్లో ఎవరికీ తెలియలేదు. వాట్ ఈస్ దిస్ గార్బేజ్ అని మా అబ్బాయి నోరు విప్పి తన అభిప్రాయాన్ని విశదీకరించే ప్రయత్నం మొదలు పెట్టగానే కన్నతండ్రిగా వాడి ఆరోగ్యం కాపాడవలసిన గురుతర బాధ్యత నా మీద ఉంది కాబట్టి వాడి నోరు అర్జెంటుగా మూసేసి అమూల్యమైన అభిప్రాయం ఆవిడకి వినపడకుండా జాగ్రత్త పడ్డాను. అదే ఆవకాయల డిపార్ట్మెంట్లో 2వ భాగం.
ఇండియావకాయలు అంటే మా ఇంట్లో ఎవరు ఇండియా వెళ్ళినా విమానాశ్రయంలో దిగగానే హైదరాబాద్లోనో విజయవాడలోనో వెళ్ళి విరుస్తున్న మా వంటింట్లో తయారు చేసి ఫారిన్ ప్యాకింగ్ చేసి ఇవ్వబడును అనే ఆవకాయల తయారీ వ్యాపారం చేస్తున్న అమ్మలక్కలని అర్జెంటుగా పిలిచేసి అనేక రకముల పచ్చళ్లకు పొడులకు ఆర్డర్ బుక్ చేసేసుకోవడం. క్రిందటిసారి ఏమైందంటే మేము ఆర్డర్ చేసిన ఆవకాయలన్నీ ఆడంగులే పెట్టిన ప్యాకింగ్ మటుకు మొగంగులే చేయుదురు కావున రోజున హస్బెండ్ మానవుడు ఏ మూడ్లో ఉన్నాడో గాని 3 పొరల ప్లాస్టిక్ ప్యాకింగ్ చేసి అవతల పారేసి పైన కొంచెం దళసరి తెల్ల ప్లాస్టిక్ కూడా వేసేసి ఘాటీగా అంటించి పారేసేంత వరకు పకడ్బందీగానే చేశాడు. కానీ వాటి మీద ఏది ఎర్రావకాయో ఏది కందిపోడో వ్రాయిట మరచిపోయాడు. పైగా అన్ని ప్లాస్టిక్ వాసనే. సరుకు అంతా $150 పెట్టి అదనపు రుసుము చెల్లించి తెచ్చుకున్న 3వ సూట్ కేసులో అవన్నీ తెలుగు పుస్తకాలు అని సహజ నటనతో కష్టం వాడి కనుగప్పి హ్యాండ్ బ్యాగులో ఉన్న బంగారం వస్తువుల కంటే అపురూపంగా 25 తెల్ల ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకున్నాం. ఏ ప్యాకెట్లో ఏముందో తెలియక అన్నీ చచ్చినట్టు విప్పి పెద్ద జాడీలలో కుక్కేసి గరాజ్లో ప్రత్యేకంగా కొన్న ఫ్రీజర్లోనూ 2వ రిఫ్రిజిరేటర్లోనూ సర్దేశాం. రోజు తినటానికి వాల్మార్ట్లో కొన్న చిన్న గ్లాసు జాడీలలో కొంత కుక్కేశాం. మా ఇంట్లో ఇటువంటి సర్దుట కుక్కుట లాంటి పనులన్నీ భవదీయుడే చేయునని ఇక్కడ సర్దేశాం కుక్కేశాం అనే పదప్రయోగం ఏదో రాజటీవీ కోసం చెప్పుకోబడినదని ముఖ్య గమనిక. మా ఇంట్లో అనేక రకముల రిఫ్రిజిరేటర్లు ఉన్న విషయం కూడా మరొక గమనిక. అక్కడే వచ్చింది అసలు చిక్కు. తీరా అన్నం వేసుకున్నాక ఏదో మరొక రంగులో ఉండే గోంగూర పచ్చడి లాంటివి తప్ప ఇంకే ఊరగాయ వేసుకోవాలన్నా పదార్థం ఏ జాడీలో ఉందో తెలియలేదు. ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ, చింతకాయ, టొమాటో మొదలైనవన్నీ ఒకే రకమైన ఎరుపు రంగులో ఉన్నాయి చూడటానికి. పోనీలే మూత తీసి వాసన చూస్తే పోలే అనుకుంటే అక్కడే నాకు మా క్వీన్ విక్టోరియాకి తీవ్రమైన అభిప్రాయ భేదాలు మళ్ళీ వచ్చాయి. ఇదిగో ఇది టమోటో అని నేను అనగానే నీ మొహం అది ఖచ్చితంగా చింతకాయే, మాత్రం కూడా తెలీదు, అదే సుబ్బారాయుడైతేనా అని వాదోపవాదాలు వచ్చాయి. ఈ సుబ్బారాయుడు ఆవిడ కోసం 40 ఏళ్ల క్రితం 30 ఏళ్లు బీటు కొట్టిన తాలూకా ఆఫీసు గుమాస్తా అని చెప్పకనే చెప్పుచుంటిని. పోనీ అన్నంలో కలుపుకొని 2 ముద్దలు తింటే తెలుస్తుంది కదా అనుకుంటే ఇద్దరి అభిప్రాయాలు రివర్స్ అయిపోయి గందరగోళం అయిపోయింది. అప్పుడేం చేశానంటే ఒక్కొక్క జాడీ మీద ఒకవైపు నా అభిప్రాయము, దానికి ఆపోజిట్ సైడు మా ఆవిడ అభిప్రాయము అడ్రస్ లేబుల్స్ మీద వ్రాసి అంటించాను. అప్పుడే మా అబ్బాయి వెధవ మళ్ళీ రంగప్రవేశం చేశాడు. యు గాట్ ఆల్ దిస్ గార్బేజ్ ఫ్రమ్ ఇండియా అనుకుంటూను. కానీ మా అమెరికన్ పిల్లలందరికీ మా పిల్లల్లాగే మన ఊరగాయలంటే చాలా ఇష్టం కాబట్టి నిమ్మకాయ కలిపేసుకున్న పాస్తా అనే పదార్థం తింటూ వావ్ దిస్ థింగ్ ఇస్ గ్రేట్ అని కంగ్ ఫూ యాంగ్ అనే చైనా వారి జిగట పదార్థంలో పచ్చావకాయ కలుపుకొని వావ్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటూను లొట్టలేసుకుంటూ తింటారు. మనం 2 ముద్దలు అన్నము ఆవకాయ తినగానే ఆనంద బాష్పాలు కారుస్తాం. అదే గుజరాతీ, పంజాబీ లాంటి అచార్ మాత్రమే తెలిసిన ఉత్తరాది వాళ్ళకి ఆవకాయ అన్నం పెడితే మొహమంతా ఎర్రబడిపోయి కళ్ళమట నీళ్లు పెట్టుకొని భోరున ఏడుస్తారు. అదే అమెరికా తెల్లదొరకో ఒబామాకో చైనా వాడికో 2 ముద్దలు తినిపించగానే హాస్పిటల్లో ఎమర్జెన్సీకో డైరెక్ట్గా స్వర్గానికో నరకానికో పోయి అక్కడ ఏడ్చి చస్తారు లేదా చచ్చి ఏడుస్తారు. మా వాడు రంగప్రవేశం చేసిన తర్వాత 14వ జాడి తీసి ఈజ్ దిస్ నిమ్మకాయ ఆర్ టొమాటో ఆవకాయ అని అడిగి ఒక చెంచాడు పాస్తా తిని నో దిస్ ఈజ్ డెఫినెట్లీ ఎర్రావకాయ అని 3వ అభిప్రాయం చెప్పగానే వాడి చేతిలో మరొక ఖాళీ అడ్రస్ లేబుల్ ఇచ్చి నీకు కావలసిన పేరు రాసుకొని అంటించుకో వెధవా అని సమస్య మొత్తం పరిష్కారం చేసేశాను. ఎంతైనా బ్రిలియంట్ ఫెలోని కదా. సరిగ్గా ఆ సమయంలోనే ఫోను మురిగింది. ఈ స్టోన్ ఎక్కడో విన్నట్టుందే అని ఎవరు అన్నాను బుర్రగోకుంటూ. నేనేరా సర్ సివి అనగానే నా ట్యూబ్లైట్ టఫీమని వెలిగి ఒరేయ్ ఎక్కడున్నావురా
అని నేను మురిగాను శివరాంతో. సర్ సివి రామన్లా నోబెల్ బహుమానం తెచ్చుకునేంత బ్రిలియంట్ ఫెలో ఇలా కథలు రాసుకుంటూ సర్వనాశనం అయిపోయాడని నా గురించి వాపోతూ ఉండేవాళ్ళు మా బంధువులలో చాలామందే ఉన్నా ఈ చరాచర ప్రపంచంలో శివరాం ఒక్కడే నన్ను సర్ సివి అని పిలిచేవాడు. వాడు నేను కొన్నాళ్ళు బిజినెస్లో భాగస్వాములం. తర్వాత నేను నానా అవస్థలు పడవలసిన 25 నా ఇంజనీరింగ్ వస్తువుల తయారీ బిజినెస్ నుంచి కొంచెం సన్యాసం పుచ్చుకొని ఏదో సంసారపక్షంగా ఉన్న వ్యాపారం చేసుకుంటున్నాను. ఎంతైనా ఆవకాయలు పెట్టుకోవడానికి, దానికి కావలసిన తైలం కొనుక్కోవడానికి తైలం కావాలి కదా. మా ఇద్దరి మధ్య మాట ఈ మాట జరుగుతూ ఉండగా వాడు హఠాత్తుగా, ఏరా మొన్నేదో ఇంటర్నెట్ చూస్తుంటే నీ అమెరికా కాకమ్మ కథలు కనబడ్డాయి, కొన్ని చదివాను కానీ నా మొహంలా ఉన్నాయి అన్నాడు మొహమాటం లేకుండా శివరాం. అదేంట్రా అలా అంటావు అన్నాను నా అహం దెబ్బతిని. అదేరా వెదవాయ్, ఏదో కాకమ్మ కథలంటే కాకినాడ కథలో అమెరికా కులం కథలో అనుకున్నాను. ఎటూ కాకుండా ఏడిశాయి. అసలు నీకున్న కమర్షియల్ అనుభవం ఏ కథలోనూ లేదురా. ఐఆమ్ డిసప్పాయింటెడ్ అంటూ నిట్టూర్చాడు నా చిన్ననాటి ఆప్తమిత్రుడు. వాడికి ఆశాభంగం కలిగించడం మా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు మటుకు ఎందుకు? అందుకే అనాలోచితంగా సరేలే అమెరికా కమ్మరి కథ రాసేసి అమెరికామర్షియల్ కామెడీ మొదలు పెడతాను ఈ కొత్త సంవత్సరంలో అని వాడికి వాగ్దానం చేశాను. వాగ్దానం అంటే చేశాను కానీ పంధాలో కథలు రాయాలంటే ఆయన అనుమతి కావాలి కదా. చూద్దాం అనుకుని వెంటనే కౌముది సంపాదకులకు ఫోన్ చేశాను. ఏమిటి అలా మరుగుతున్నారు అనకుండా ఆయన ఎప్పటిలాగా గౌరవంగా మాట్లాడగానే, అయ్యా వచ్చే నెల నుంచి పాత సీసాల్లో కొత్త సారా పోస్తాను, మీ అనుమతి కోసం ఫోన్ చేస్తున్నాను అని నా ప్లేట్ మార్పిడి పథకం వివరించాను. మీకేమిటి సార్, మీరు ఏది రాసినా ఆవకాయలాగా, మాగాయలాగా, చింతకాయలాగా రుచిగానే ఉంటుందిగా అని ఆయన అనగానే నా గుండె గుబేలుమంది. ఊరగాయల పేర్లన్నీ ఇప్పుడెందుకు సార్ అన్నాను ఇబ్బందిగా. ఏమిటి మళ్ళీ ఏదైనా కొత్త పేరు పెడుతున్నావా? జాడీ మీద 4వ అడ్రస్ లేబుల్ అంటించావంటే అని మా క్వీన్ విక్టోరియా తన చూపుడు వేలు ఆడించింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ రచయిత ఒంగూరి చిట్టెన్ రాజు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.